హలో ఝాన్సీ మాట్లాడే టైం ఉందా? ఫరోజ్ ఆ పిల్లాడు రేపిస్ట్ అంతా ఒప్పుకున్నాడు. తన్నులు తినలేక ఒప్పుకున్నాడా? అలాగే అనిపించట్లా. ఆ పిల్ల ఏమంటుందేంటి? ఆ అమ్మాయి అంతా క్లియర్గా ఒప్పుకుంది. ఇద్దరు కలిసే తప్పు చేశారట. కెమిస్ట్రీ. దీన్ని రేప్ కేసు కిందగా బుక్ చేయగలం. ఎందుకంటే పిల్లకి ఇంకా 18 ఏళ్ళు దాటలేదు. వీడిని అడిగితే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. బ్లడీ లిల్లీపుట్. అవునవును, చూడ్డానికి ఆ సైజులోనే ఉన్నాడు. సరే సరే, ఏజ్ మెన్షన్ చేస్తే మైనర్ రేప్ కేసు కింద వస్తుంది. తీసుకెళ్లి కోర్టులో అప్పగించేద్దాం. సరే, పీపీతో మాట్లాడాలి కదా. ఆ వంకర్ మూతోడితో మీరే మాట్లాడండి. అంతేకాదు ఈ కేసుని ఆఫ్ ద రికార్డ్ తీసుకెళ్దాం. పాపం చిన్నపిల్లలు, బయటికి తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. మనమే చూసి ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, వాడక్కడికి వస్తాడా? ఎవడు? వాడే. నాకు వాడిని చూసి మాట్లాడాలని ఉందక్క. వాడి మొహం చూసి ఎన్నో నెలలవుతుంది. చూద్దాం. అయ్యా అయ్యా అయ్యా. ఏంటమ్మా? అమ్మా అయ్యా లేకుండా పెరిగిన ఏమీ తెలియని చంటి పిల్లాడయ్యాడు. చంటోడా? ఓ చంటోడే ఇంకో చంటిదాని జీవితాన్ని నాశనం చేశాడా? నకరాలు చేయొద్దు. అయ్యా, వయసు అలాంటిది తెలియక తప్పు చేశాడు. ఇకపై అలా చేయడు. క్షమించి వదిలేయండి అయ్యా. ఏంటి క్షమించాలా? ఈ మాట వచ్చి కోర్టులో చెప్పు, క్షమించి వదిలేస్తారు. రేయ్, ఎవరా మీరు? ఏంటి ఫ్రెండ్సా? ఆడితో పాటు మిమ్మల్ని బొక్కలతేయాలా? మర్యాదగా పొండే. ఇక్కడ ఎవరు ఉండకూడదు. పొండి పొండి. ఏ బామర్దే, ఎక్కడ ఏం పీకుతున్నావు? ఇంకెక్కడ? కోర్టులోనే సాయిబు. చెప్పురా, మీరెక్కడ తిరిగినా చివరికి మా దగ్గరికేగా రావాలి. కరెక్ట్ గా చెప్పావు. మీరు మాకు పట్టిన గజ్జే కదరా. జీవితాంతం గోక్కుంటూనే డ్యూటీ చేయాలి. అయితే గోక్కుండ్రా. సీరియస్ మ్యాటర్, మైనర్ రేప్ కేసు. ఝాన్సీ టేకప్ చేసింది. చిన్నపిల్లలు కదా, సో ఆఫ్ ది రికార్డ్ డీల్ చేస్తే బెటర్ అనుకుంటోంది. అనుకున్నాన్రా, ఝాన్సీ పట్టిన కేసు కదా, అందుకే మానవత్వంతో బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, జడ్జికి ఇచ్చి సంతకం తీసుకోవాలి, అంతే కదా? ఆ మేడం కేసు అంటే ముందు వెనక చదవకుండా ఆటోగ్రాఫ్ లా సంతకం పెడతారు. ఏం దిగులు పడకరా. అలాగరా. సరే, నేను అంతా రెడీగా ఉంచుతాను. అక్యూజ్ తోనేగా వస్తున్నావు? సార్, నా లవర్ని తీసుకొస్తారా సార్? సాహిబు, వెరీ గుడ్ కేసు రా. పోరా పోరా. ఏమిటి ఝాన్సీ, నీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదా? సిన్సియర్గా ఉన్నావు. ఎలా ఇస్తారు? నువ్వు కూర్చోవచ్చు.